హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ. ప్రీవియస్ వీడియోలో మనం HTML అంటే ఏమిటి, HTML యొక్క స్ట్రక్చర్, HTML ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏమిటి, HTML రాయడానికి ఏమేమి ఎడిటర్స్ ఉన్నాయి, అండ్ బ్రౌజర్లో HTML కోడ్ అవుట్పుట్ ఏ విధంగా చూడాలి అనే విషయాలు నేర్చుకున్నాం. సో ఎవరైనా మీరు ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోను చూడండి, సో దట్ మీకు ఈ వీడియో ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం HTMLలో ఏమేం ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఉంటాయి, యొక్క టైప్స్ ఏంటి చూద్దాం. మనకి ఏదైనా వెబ్ పేజీ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ డిజైన్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేది HTMLలో ట్యాగ్స్ డిసైడ్ చేస్తాయని ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఒక ఎలిమెంట్ అంటే దానికి స్టార్ట్ ట్యాగ్, అదేవిధంగా ఎండ్ ట్యాగ్ ఉంటుందని ఓకే తెలుసుకున్నాం. అదేవిధంగా HTMLలో మనకు చాలా రకాల ఎలిమెంట్స్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఎలిమెంటు మనకి ఇండివిజువల్గా ఒక పర్పస్ ఉంటుంది. ఓకే, మనకి టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఎలిమెంట్స్ అన్న ట్యాగ్స్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మనకు 7 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి HTMLలో. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, 2 ఇన్లైన్ ఎలిమెంట్స్, 3 సిమాంటిక్ ఎలిమెంట్స్, 4 మెటాడాటా ఎలిమెంట్స్, 5 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్, 6 ఫామ్ ఎలిమెంట్స్, 7 మీడియా ఎలిమెంట్స్. ఈ వీడియోలో మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే మనం ఏదైనా ట్యాగ్ డిస్ప్లే చేసినప్పుడు అది ఎవ్రీ టైం న్యూ లైన్లో స్టార్ట్ అవుతుంది, అందుకని వీటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటాం. ఓకే, మనకి ఇప్పుడు కింద ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టంటే డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, పేరాగ్రాఫ్, అదేవిధంగా హెడ్డింగ్స్ H1 to H6. ఓకే, టోటల్ 6 హెడ్డింగ్స్. అదేవిధంగా UL అంటే అన్ఆర్డర్ లిస్ట్, అదేవిధంగా OL ఆర్డర్ లిస్ట్, ఓకే, లిస్ట్ ఐటమ్స్ డిస్ప్లే చేయడానికి. అదేవిధంగా టేబుల్, నెక్స్ట్ వచ్చేసి ఫామ్. ఈ ట్యాగ్స్ అన్నీ మనము HTML కోడ్లో రాసినప్పుడు ఓకే వెబ్ పేజ్లో మనకి ఎవ్రీ టైం న్యూ లైన్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇందులో నేను ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ మెనూకి వెళ్ళి న్యూ ఫైల్, నేను వచ్చేసి బ్లాక్ లెవెల్ elements.html అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నేను HTML అనే ఫోల్డర్లో ఓకే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని ఇంకొక సబ్ ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో నేను బ్లాక్ లెవెల్ elements.html అనే ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. మనకు తెలుసు కదా HTML ఫైల్ ఎక్స్టెన్షన్ .html. ఓకే, నేను ఒక HTML ఫైల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనము డాక్ టైప్ డిక్లరేషన్ చేయాలి. ఓకే, HTML ఫైల్ ఏ విధంగా డాక్ టైప్ HTML ఈ విధంగా డిక్లేర్ చేస్తే ఇది మనకి HTML5 డాక్యుమెంట్ అని అర్థం. ఓకే, దాని తర్వాత మనకి రూట్ ఎలిమెంట్ ఉంటుంది, HTML ఇస్ ద రూట్ ఎలిమెంట్. ఓకే, అదేవిధంగా రూట్ ఎలిమెంట్కి ఎండ్ ట్యాగ్. ఓకే, ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్యాగ్ అంటే సింపుల్గా
యాంగులర్ బ్రేసెస్ మధ్యలో రాస్తాం కదా, దాన్ని ట్యాగ్ అంటాం సింపుల్గా. ఓకే, ఇది ఒక ట్యాగ్. ఓకే, మనకి హెచ్టిఎంఎల్ ప్రతిదానికి స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇది హెచ్టిఎంఎల్కి ఇది స్టార్ట్ ట్యాగ్, అదేవిధంగా ఇది ఎండ్ ట్యాగ్ విత్ స్లాష్. సో ఈ రెండింటిని కలిపి మనం ఎలిమెంట్ అంటాం, అంతే సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ట్యాగ్ అన్న ఎలిమెంట్ అన్న ఆల్మోస్ట్ సిమిలరే. ఓకే, ఇది హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్ డిక్లేర్ చేశాను. దాని తర్వాత మనకి హెచ్టిఎంఎల్లో 2 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా, హెడ్ అండ్ బాడీ. నేను హెడ్ డిక్లేర్ చేస్తాను. ఓకే, హెడ్ స్టార్ట్ అండ్ హెడ్ ఎండ్. సో ఇందులో నేను టైటిల్, మెటా ఇన్ఫర్మేషన్ అంటే పేజ్ యొక్క టైటిల్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనే టైటిల్ ఇస్తున్నాను. ఇది మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, బ్రౌజర్లో. నెక్స్ట్ బాడీ. ఓకే, బాడీలో మనం ఏ కంటెంట్ రాస్తే అది మనకి బ్రౌజర్లో అవుట్పుట్ని చూపిస్తుంది. ఓకే, ఇది బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో కనిపిస్తుంది, ఇది బాడీ అనేది డైరెక్ట్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ డివ్ అని అనుకున్నాం కదా. డివ్, నేను ఒక డివిజన్, డివ్ అంటే డివిజన్. ఓకే, డివ్. ఓకే, నేను డివ్లో వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ అని రాసిన. ఓకే, అంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని ఎందుకన్నామో ఇప్పుడు మనం బ్రౌజర్లో అవుట్పుట్ చూద్దాం, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని నేను బ్రౌజర్లో ఓపెన్ చేస్తా. ఓకే, బ్రౌజర్కి వెళ్ళేసి ఆ పాత్ని ఓపెన్ చేయండి. చూడండి, నేను ఒక డివిజన్ లాగా ఇచ్చాను కదా, వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ అని బాడీలో డిస్ప్లే అయింది. నేను ఇంకొక డివ్ తీసుకొని సేమ్ వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ సెకండ్ టైం డిక్లేర్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇది మళ్ళీ న్యూ లైన్లో స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ స్పేస్ ఉన్నా కూడా ఫస్ట్ లైన్లో మనం డివ్ అని ఇంకోసారి డిక్లేర్ చేసినాం కాబట్టి న్యూ లైన్లో స్టార్ట్ అయింది, అందుకని వీటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, అదేవిధంగా మనము H1 to H2 H6 అనుకున్నాం కదా. H1 అంటే హెడ్డింగ్ 1. ఓకే, హెడ్డింగ్ 1 క్లోజ్. ఓకే, హెడ్డింగ్ 1. ఓకే, ఇది కూడా చూద్దాం న్యూ లైన్లో డిస్ప్లే అవుతుందా లేదా, ఈ డివ్ పక్కనే డిస్ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, కొత్త లైన్లో డిస్ప్లే అయింది, అంటే న్యూ లైన్. ఇక రైట్ సైడ్లో స్పేస్ ఉన్నా కూడా ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి న్యూ లైన్లో డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మనం H2 చూద్దాం. H2 హెడ్డింగ్ 2. ఓకే, చూడండి, న్యూ లైన్లో డిస్ప్లే అయింది. అదేవిధంగా H6, మనకి H6 వరకు ఉన్నాయి కదా హెడ్డింగ్స్, లాస్ట్ది H6 ఒకసారి చూద్దాం. H6 చూడండి, H6 న్యూ లైన్లో డిస్ప్లే అయింది. అదేవిధంగా మనకి అన్ఆర్డర్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్ అనుకున్నాం కదా. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఇది స్టార్ట్ ట్యాగ్, ఇది ఎండ్ ట్యాగ్ విత్ స్లాష్ ఉంది కదా. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకి లిస్ట్ ఐటమ్స్, సపరేట్గా లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇండివిజువల్గా, వాటిని LI అంటాం, లిస్ట్ ఐటమ్. ఓకే, ఇది లిస్ట్ ఐటమ్ స్టార్ట్, లిస్ట్ ఐటమ్ ఎండ్. ఇందులో లిస్ట్ 1, ఓకే, లిస్ట్ 2, లిస్ట్ 3. ఒకసారి బ్రౌజర్లో అవుట్పుట్ చూద్దాం. చూడండి,
ప్రతిదీ న్యూ లైన్లో స్టార్ట్ అయింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఓకే, అదేవిధంగా ఆర్డర్ లిస్ట్ చూద్దాం. ఆర్డర్ లిస్ట్ అంటే మనకి ఓఎల్, ఓ అంటే ఆర్డర్. ఓకే, ఆర్డర్ లిస్ట్. ఇందులో కూడా సేమ్ మనకి లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఎల్ఐ లిస్ట్ 1. ఓకే, వీటిని ఆర్డర్డ్ లిస్ట్ అని ఇద్దాం ఈజీగా అర్థం అవడానికి. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ 2. ఆర్డర్ లిస్ట్ 3. ఇది కూడా అవుట్పుట్ చూద్దాం ఒకసారి. చూడండి, ఆర్డర్ లిస్ట్ అంటే మనకి ఏమొచ్చింది, 1 to 3 అంటే నంబర్స్ వస్తాయి. ఓకే, ఇది కూడా న్యూ లైన్లో స్టార్ట్ అయింది. మనకి రైట్ సైడ్ స్పేస్ ఉన్నా కూడా మనకి న్యూ లైన్లో స్టార్ట్ అయింది. అందుకని వీటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నాం. ఓకే, మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఏముండే, ఫామ్. ఫామ్ అంటే మనకు జనరల్గా ఏదైనా వెబ్సైట్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, లాగిన్ ఫామ్ కానీ, యాడింగ్ ఏ ప్రోడక్ట్ ఫామ్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కదా. ఆ విధంగా మనకి ఫామ్లో ఏముంటాయి, జనరల్గా ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, అలా కొన్ని తీసుకుందాం. ఫస్ట్ నేమ్ అని చెప్పి ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, ఈ ఇన్పుట్ టైప్స్కి మనము ఫామ్ ఎలిమెంట్స్కి సపరేట్ కేటగిరీ ఉంది, అందులో డిస్కస్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్. ఓకే, అదేవిధంగా ఇంకొకటి లాస్ట్ నేమ్ అని సింపుల్ ఒక చిన్న ఫామ్. ఇది కూడా టెక్స్ట్ టైపే. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, మనము ఫామ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనుకున్నాం కదా. అదేవిధంగా ఇంకొక ఫామ్ మనం కాపీ చేసి పేస్ట్ చేసి చూద్దాం. ఇది ఇంకొక డిఫరెంట్ ఫామ్. ఓకే, ఇప్పుడు ఇది సెకండ్ ఫామ్ న్యూ లైన్లో వస్తే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని మనకి అర్థమైపోతుంది. ఓకే, సి నేను సెకండ్ ఫామ్ డిక్లేర్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా న్యూ లైన్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఎవ్రీ టైం మీరు డిక్లేర్ చేసినప్పుడు కోడ్లో అది న్యూ లైన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ మనకి స్పేస్ ఉన్నా కూడా వెబ్ పేజ్లో మనకి అది న్యూ లైన్లోనే స్టార్ట్ అవుతుంది. సో అందుకని వీటిని ఏమన్నాము, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నాం. ఓకే, ఇంకా చాలా ఉంటాయి ట్యాగ్స్. సో మనం ఈ రెగ్యులర్గా యూజ్ చేసేటివి నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించాను. సో ఫస్ట్ది మనకి ఇది డివిజన్, డివ్. ఇది కూడా డివిజన్, డివ్. ఓకే, ఇది హెడ్డింగ్ 1, ఇది హెడ్డింగ్ 2, ఇది హెడ్డింగ్ 6. మనకి టోటల్ హెడ్డింగ్స్ 6 ఉంటాయి, H1 to H6. ఓకే, అదేవిధంగా ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, యుఎల్ అండ్ ఎల్ఐ. చూడండి, న్యూ లైన్లో వచ్చే ప్రతిదీ న్యూ లైన్లో వచ్చింది. ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఓఎల్. అదేవిధంగా ఇది ఒక ఫామ్. ఓకే, ఇది ఇంకొక ఫామ్. అన్నీ న్యూ లైన్లోనే డిస్ప్లే అయినాయి. ఓకే, సో మనకున్న కేటగిరీస్లో 7 కేటగిరీస్లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకే, డివ్ అండ్ ఇంకొకటి మర్చిపోయాము, పారాగ్రాఫ్. సారీ, టేబుల్ ఆల్సో కదా. పారాగ్రాఫ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. పి స్టార్ట్ పారాగ్రాఫ్. ఓకే, 1 అని డిక్లేర్ చేద్దాము. ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. పారాగ్రాఫ్ 2. ఓకే, అవుట్పుట్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ డాట్ HTML. ఓకే, చూడండి, న్యూ లైన్లో డిస్ప్లే అయింది. అదేవిధంగా టేబుల్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. టేబుల్. ఓకే, టేబుల్ స్టార్ట్, టేబుల్ ఎండ్.
ఓకే. మనకి టేబుల్లో ఏముంటాయి? టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది. ఓకే. రోస్, కాలమ్స్. ఓకే. ఒక రోలో మనము హెడ్డింగ్స్ డిస్ప్లే చేద్దాం. ఓకే. టిఆర్ అంటే టేబుల్ రో. ఓకే. టేబుల్ రోలో హెడ్డింగ్స్. టిహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఓకే. సీరియల్ నంబర్ సంథింగ్. ఓకే. ఇంకొక కాలము నేమ్. జస్ట్ నేమ్ అని ఇద్దాం. జస్ట్. ఓకే. ఇది ఒక రో. ఆ రోలో మనకి 2 కాలమ్స్. సీరియల్ నెంబర్ ఒక కాలం, టిహెచ్ నేమ్ ఒక కాలం. ఓకే. మనము ఇంకొక టిఆర్ ఒక టేబుల్ రో తీసుకుందాం. ఓకే. దీంట్లో మనము టిడి టేబుల్ డేటా సెల్. ఇది హెడ్డింగ్, ఇది డైరెక్ట్ డేటా. ఇది 1 అని తీసుకుందాం సీరియల్ నెంబర్. ఇది సెకండ్ రో అనమాట. ఓకే. సెకండ్ రోలో సీరియల్ నెంబర్ 1, నేమ్ వచ్చేసి నేమ్ కాలంలో సంథింగ్ A to Z అని ఇద్దాము. జస్ట్ సింపుల్గా. ఓకే. మనం ఇంకొక రోలో సెకండ్ ఐటమ్ కింద సెకండ్ సీరియల్ నెంబర్ ఇచ్చేసి వెబ్ అకాడమీ అని ఇద్దాం. ఓకే. సో మనం ఇప్పుడు బ్రౌజర్లో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే. ఇది టేబుల్ స్టార్ట్, టేబుల్ ఎండ్. ఓకే. మనకి టేబుల్లో రోస్, కాలమ్స్ ఉంటాయి కదా. టిఆర్ అనేది ఒక రోని సూచిస్తుంది. ఓకే. ఈచ్ టిఆర్ అనేది ఒక రో. ఓకే. ఒక రోలో మనకేముంటాయి? కాలమ్స్. ఓకే. ఇది టిహెచ్ టేబుల్ హెడ్. ఇది టేబుల్ హెడ్. ఇది టేబుల్ డేటా టీడీ. స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్. ఇది టేబుల్కి హెడర్. ఈ 2 టిఆర్స్ రోస్ డేటా, టేబుల్ యొక్క డేటా. అవుట్పుట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, టేబుల్ లాగా డిస్ప్లే అయింది. ఇది సీరియల్ నెంబర్, నేమ్, కాలం, హెడ్డింగ్స్. వాటి కింద ఇది డేటా 1 A to Z to వెబ్ అకాడమీ. ఓకే. దీస్ ఆర్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్ HTML. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి చూద్దాము. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ టైం మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు ఈజీగా ఈ వీడియో అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us and subscribe to A to Z Web Academy for more videos. Thank you very much.